ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రుతిస్మృతిపురాణానామాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదస్మీతి ధియో భావే వ్యర్థం స్యాత్ తత్వమస్యపి యుష్మదస్మద్విభాగజ్ఞే స్యాదర్థవదిదం వచః. ఇక్కడ శంకరులు ఒక కనువిప్పు కలిగించే మాట చెప్తున్నారు. ఆయన ఏమంటున్నారంటే, అహం బ్రహ్మాస్మి అని నువ్వు ధ్యానం చేస్తానంటే చేయి తప్పేం కాదు. అది మహావాక్యం. దాన్ని ధ్యానం చేయటం కంటే వేరే పుణ్యమే ఉంటుంది. శివోహం శివోహం అలా కూడా మనం ధ్యానం చేసే సందర్భాలు ఉంటాయి, చేయొచ్చు. బట్ దట్ మే నాట్ బి ది స్టార్టింగ్ పాయింట్. మరి స్టార్టింగ్ పాయింట్ ఏమిటి? మనం ఆత్మధ్యానం గురించి మాట్లాడుతున్నాం. ధ్యానం అక్కర్లేదు, జ్ఞానంతో ఆత్మ తెలుస్తుంది తప్ప ధ్యానం తెలియదు, ధ్యానంతో తెలియదు అని ఒక వాదం చాలా ప్రచారంలో ఉండగా నేను విన్నాను. అని అయ్యో వీళ్ళు తప్పుగా మాట్లాడుతున్నారే అనుకున్నాను. శ్రీకృష్ణుడు భగవద్గీతలో ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానం ఆత్మన అని అంటాడు ఆయన. ఆ ధ్యాన శబ్దాన్ని మనం కొంచెం క్వాలిఫై చేసుకోవాలి తప్ప ఏదో ఫోటో పెట్టుకుని ధ్యానం చేస్తున్నాను అలాగైతే వర్కౌట్ కాదు. దట్ ఈజ్ నాట్ ది ధ్యాన హియర్. అయితే ఏదో మంత్రం పెట్టి దాన్ని రిపీట్ చేస్తున్నాను, అది కాదు ధ్యానం. ఇది అయితే కళ్ళు మూసి కూర్చుని ఇంక ఈ రోజు నుంచి నేను నా కొడుకుతోటి కొంత దూరంగా ఉంటాను, కూతుర్ని కూడా అలాగే ఉంటాను అని దీన్ని డే డ్రీమింగ్ అంటారు. వాళ్ళు నీ కొడుకు నీ కూతురు కాదని తెలుసుకోవాలి, కానీ ఇది వేదార్థం ఎలా అవుతుంది? అది నేను ఇంక పైన కోపం లేకుండా ఉంటాను. చూద్దాం, ఉండు చూడు. ఆ సెంటర్ ఉంటే కోపం ఉంటుంది, సెంటర్ లేకపోతే కోపం ఉండదు. కాబట్టి అవన్నీ డే డ్రీమింగ్లోకి వస్తాయి. అవి ఆ ధ్యానం కాదు. ధ్యానేనాత్మని పశ్యంతి కేచిద్ ఆత్మానం ఆత్మన, శ్రీకృష్ణుని వచనం. తర్వాత పశ్యతే తం నిష్కలం ధ్యాయమాన, ముండకోపనిషత్తు. మరి ధ్యాన యోగము చాప్టరే ఉంది భగవద్గీతలో. కాబట్టి ధ్యానము అంటే ఆత్మధ్యానము, దానికి నిధిధ్యాసనము అని పేరు. కాబట్టి ధ్యానం అక్కర్లేదు, జ్ఞానం చేత మోక్షం వస్తుంది అంటే జ్ఞానము వేరు ధ్యానము వేరు అని మీరు రెండు విడగొట్టి, ఈ భేదబుద్ధి, ఫ్రాగ్మెంటరీ థింకింగ్ విడగొట్టి దాంట్లో దీనికి మార్కులు దానికి మార్కులు వేసి ఏ క్యా బాత్ హై. అసలు విడగొట్టడమే తప్పు. జ్ఞానం అంటే ధ్యానమే. మీరు ఏదైనా తెలుసుకున్నప్పుడు మీ మనస్సుకి ఏకాగ్రత ఉన్నప్పుడు మాత్రమే మీరు తెలుసుకుంటారు, లేకపోతే తెలుసుకోరు. ఇప్పుడు వంకాయలు అమ్మడానికి వస్తుంది ఆ అమ్మాయి, ఆ అమ్మ కేజీ ఎంత అని అడిగి మీరు ఈ లోపల ఏదో ఆలోచిస్తున్నారనుకోండి, ఆ అమ్మాయి చెప్తుంది, మీకు తెలుస్తుందా? కేజీ ఎంత అని అడిగినప్పుడు మిగతా ఆలోచనలన్నీ కట్టిపెట్టి ఏకాగ్రతతో ఆవిడ చెప్పిన మాట వింటే తెలుస్తుంది. తర్వాత కొంటే కొంటారు, లేకపోతే మానేస్తారు. ధ్యానం లేనిది ఏమీ తెలీదు. లెర్నింగ్ కెనాట్ హ్యాపెన్ వితౌట్ దట్ ఇన్నర్ క్వైట్. ఎవరు చెప్పారు? అసలు శ్రవణం చేసేప్పుడు మీరు శ్రవణం చేస్తున్నారు, ఇప్పుడు మీరు ధ్యానం చేస్తున్నారు. ఎందుకంటే మీరు నేను వాగుడికి కట్టుబడిపోయి ఉన్నారు, ఇతర ఆలోచనలు ఏమీ లేకుండా. దాన్ని శ్రవణం అంటారు. సపోజ్ ఇతరమైన ఆలోచనలు పెట్టుకుని ఉన్నారనుకోండి, మీరు మీ ఆలోచనల్లో మీరు ఉన్నారనుకోండి, దాన్ని శ్రవణం అంటారా? అన్నారు. కాబట్టి ధ్యానమును జ్ఞానమును విడగొట్టడము తప్పు. శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య అని చెప్పుట ద్వారా శృతి శ్రవణ నిధిధ్యాసనములను ఏకం చేసి పెట్టింది, మననమును కూడా. కాబట్టి
అలాగంటి ప్రచారము తప్పది. అయితే ధ్యానం అనగానేమి, మనం చెప్పి ధ్యానము ఏది జ్ఞానము కంటే వేరు కాదో ఆ ధ్యానము ఈ ఫోటో పెట్టి చేసే ధ్యానము, లేకపోతే ఏదో మంత్రం పట్టుకునే దాన్ని మాల తిప్పే ధ్యానము, వాటికి కూడా ధ్యానం అని పేరు పెట్టారు కనుక ఆ ధ్యానం అయితే కాదు. మరి ఏ ధ్యానం, ఏమిటా ధ్యానము? శంకరులు అంటారు, నువ్వు సదస్మి అనే ధ్యానం చేయమన్నారు. సత్ అస్మి. మరి తత్వమసి మాట ఏమిటి? ఎందుకంటే తత్ అంటే సత్ అని అర్థం. తత్ అనే సర్వనామ సత్తుని పరామర్శ చేస్తూ ఉంటుంది. అహం సత్ అస్మి అని కదా మనం చేయాలి. ఆ సత్ అంటే బ్రహ్మ. మరి అహం సత్ అంటే దేశకాల పరిచ్ఛిన్న రహితమైన, సజాతీయ విజాతీయ స్వగత భేదరహితమైన సర్వజగత్కారణమైన సత్ అహమస్మి అని ధ్యానం చేయాలి కదా. అలా కాదురా నాన్న, అలాగొద్దు. అవన్నీ తీసేసి అహమస్మి అని ధ్యానం చేయి. అహమస్మి అని ధ్యానం చేయి. ఓకే. ఇంకొక రహస్యము గలదు. కిటుకు, వేదాంతంలో కిటుకు. దీన్ని వేదాంతం చదివిన వాళ్ళు చాలామంది ఈ కిటుకుని పట్టుకోకపోవటం నేను గమనించాను. ఇది అబ్జర్వేషన్ వితౌట్ అన్ అబ్జర్వర్. ఎందుకని వీళ్ళు చదివారు కదా, వీళ్ళు ఎందుకు పట్టుకోలేదు అని కూడా నేను ఆలోచించుకున్నాను. ఎప్పుడైనా అబ్జర్వేషన్ చేసినప్పుడు వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ ది అబ్జర్వేషన్. వీఆర్ నాట్ ట్రయింగ్ టు ఎపోర్షన్ బ్లేమ్, వీఆర్ ట్రయింగ్ టు లెర్న్. వాడు కాలు జారిపడ్డాడు అనుకో, ఎందుకు పడ్డాడు అని చూడాలా అక్కర్లేదా? ఎందుకు పడ్డాడంటే అక్కడ బ్లాక్ ఐస్ ఉంది, ఇది పెన్సిల్వేనియా, అక్కడ బ్లాక్ ఐస్ ఉంది, అందుకు పడ్డాడు వాడు. ఓకే, సో మనం జాగ్రత్తగా ఉంటాం. ఓకే, అందుకోసం. అంతేకాని వాడిని వేళాకోళం చేసి వాడి చేతకాని వాడని నిరూపించడం కోసం కాదు. అలాంటిది ఏమీ ఉండదు. ఎందుకబ్బా వీళ్ళు ఇలాగే గోతులో పడ్డారు వీళ్ళు అనే అబ్జర్వేషన్. తర్వాత నేను ఇంకోటి కూడా గమనించా, అంతా ఈశ్వరుడేనండి, అంతా ఈశ్వరుడే. మనం ఈ క్రిస్టియన్లను తరిమి కొట్టాలి. అదేలాగా అంతా ఈశ్వరుడే అయితే క్రిస్టియన్స్ని మీరు నేను సృష్టించావా, ఈశ్వరుడు సృష్టించాడా? ఈశ్వరుడే సృష్టించాడు. మరి వాళ్ళు కూడా ఈశ్వరుడు. ఇప్పుడు శ్రీకృష్ణుని విశ్వరూపంలో క్రిస్టియన్స్ ఉంటారా ఉండరా? క్రిస్టియన్స్ మినహాయించిన శ్రీకృష్ణుని విశ్వరూపం అది ఉంటారుగా. విశ్వరూపంలో అధర్మం కూడా ఉంటుంది, ధర్మం ఉంటుంది, అధర్మం ఉంటుంది, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, రాముడు ఉంటాడు, రావణుడు ఉంటాడు, దాన్ని విశ్వరూపం ఉంటారు. అన్నీ ఉంటాయి దానికి ఆ విశ్వరూపం. మరి ఈశ్వరుడు అంతా అని మళ్ళీ ఈ ఫ్రాగ్మెంటేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చిందంటే, వీడు ఊరికి ముందు అహం బ్రహ్మాస్మి అన్నట్టుగా ఆ ఫస్ట్ స్టెప్స్ చేయకుండా, ఇనీషియల్ స్టెప్స్ ప్రిపేర్ అవ్వకుండా, ఊరికి ముందు అన్నప్రాశన నాడు ఆవకాయనం అన్నట్లుగా వీడు అహం బ్రహ్మాస్మితో మొదలుపెట్టాడు. పాఠం అహం బ్రహ్మాస్మితో మొదలుపెట్టాడు. దట్ ఈజ్ హిజ్ ప్రాబ్లం. అలా మొదలుపెట్టకూడదు, పాఠం అలా మొదలుపెట్టకూడదు. అంచేతనే ఊరికి ముందు ఈశావాస్యోపనిషత్తు చెప్పక్కర్లేదు. వీడు ఈశావాస్యం నేర్చుకోవడానికి చిన్న ఉపనిషత్తు మొదలు పెడితే అయిపోతుంది. కానీ కొంత ప్రిపరేషన్ అవసరం. కొంచెం కఠోపనిషత్తు చదివి ముందు కొన్ని వాల్యూస్ నేర్చుకుని ఆ సగుణ బ్రహ్మోపాసనని కొంత అభ్యాసం చేసి కొంచెం ముందుకు వచ్చాక అప్పుడు ఈశా దగ్గర రావచ్చు. మొదటి రోజే ఈశా కాదు. ఇప్పుడు 50 మంది స్వామీజీ ఏదో ఉపన్యాసం చెప్తారని ఈశా ఆల్ దిస్ ఈజ్ ఈశ్వర అని మొదలుపెట్టారనుకోండి. మరి ఆల్ దిస్ ఈజ్ ఈశ్వర అన్నప్పుడు ఫ్రాగ్మెంటరీ థింకింగ్ ఉండకూడదు. కులం, వర్ణం, వర్గం ఇటువంటి థింకింగ్ ఉండకూడదు. ఇటువంటి కాంట్రడిక్షన్ ఎందుకు ఉంటుంది? వేర్ ఫ్రమ్ దిస్ కాంట్రడిక్షన్ హ్యాస్ కమ్ అని నేను అబ్జర్వ్ చేశాను. నాకు సమాధానం దొరికింది. ఎక్కడ దొరికిందంటే ఉపదేశ సహస్రీ లాంటి గ్రంథాల్లోనే దొరికింది, స్టడీలోనే దొరికింది. ఎప్పుడు దొరికిందో ఎక్కడ దొరికిందో నేను టైము డేటు అవి రాసి పెట్టలేదు డైరీ. సమాధానం దొరికిందంటే
వేదాంతాన్ని అధ్యయనం చేసే ప్రక్రియలు రెండు. ఒకటి వివేక ప్రక్రియ, దీన్నే సాధనపక్ష అని కూడా అంటారు. రెండు సర్వాత్మ ప్రక్రియ, దీన్నే సిద్ధపక్ష అని అంటారు. వీళ్ళందరూ కూడా ఈ వేదాంతం చెప్పేవాళ్ళు చదివేవాళ్ళు కూడా సాధన పక్షాన్ని పక్కన పెట్టేసి సిద్ధపక్షాన్ని పట్టుకుని మీరు ఎలా అడుగుతున్నారు అని నాకు అర్థమైనది. ఎలా చెప్పగలవు అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఈశ్వర, ఆల్ ఈజ్ ఈశ్వర అంటాడు. అంటే విశ్వరూపం గురించి మాట్లాడుతున్నాడు. ఎవ్రీథింగ్ ఈజ్ ఈశ్వర అంటే విశ్వరూపం. కానీ ఆ విశ్వరూపంలో కొన్నింటి ఎడల వీడికి వ్యతిరేక భావం ఉన్నది. ఫ్రాగ్మెంటరీలో పడ్డాడు, ఫ్రాగ్మెంటేషన్లో పడ్డాడు. ఓకే, అంటే అట్ ది లెవెల్ ఆఫ్ ఫిలాసఫీ మీకు ఫ్రాగ్మెంటేషన్ ఉండకూడదు. ఏదో డే టు డే వ్యవహారాల్లో ఇప్పుడు వంకాయలు కొనుక్కుంటే వీడు మోసం చేస్తాడు, వాడు మంచిగా ఇస్తాడని వెళ్ళి వాడి దగ్గర కొనుక్కుంటారు, తప్పేం కాదు. నేను అది కాదంటాను. ఫిలాసఫీ లెవెల్లో మీరు ఆ ఫ్రాగ్మెంటేషన్ ఉండకూడదు. అట్లీస్ట్ ఆ లెవెల్లో శుద్ధంగా ఉండాలి అండర్స్టాండింగ్. అది లేకుండా ఫ్రాగ్మెంటేషన్ ఉంటుంది. దాన్ని బట్టి సంథింగ్ ఈజ్ రాంగ్, ఆ ప్రిపరేషన్ సరిగ్గా లేదు అని ఒకటి అర్థం అవుతుంది. ఒకటి. రెండు, యాజ్ ఇఫ్ టు ప్రూవ్ ది పాయింట్, నేను అనుకున్న పాయింట్ని ప్రూవ్ చేయడానికే అన్నట్లుగా దే ఆర్ గివింగ్ టూ మచ్ ఇంపార్టెన్స్ టు ది ఫిజికల్ బాడీ. అయిపోయింది, ప్రూవ్ అయిపోయింది. అంటే సాధన పక్షాన్ని కాంప్రమైజ్ చేసి పెట్టేశారు, అయిపోయింది. సాధన పక్షాన్ని ఎప్పుడైతే కాంప్రమైజ్ చేసేసారో సిద్ధపక్షం కలుషితం అయిపోతుంది కదా. ఇప్పుడు పథ్యం లేకుండా మందులు మింగితే అదేమీ పనికి రావు. అలా అంటారు ఆయుర్వేదంలో, అలా అంటారు. ఏదో అంటారు, నేను ఊరికే దృష్టాంతం కోసం చెప్పాను. పథ్యం లేకుండా మందులు మింగితే పనికిరావు. ఆహార నియమం లేకుండా జిమ్కి వెళ్తే ఆరోగ్యం వచ్చేది. అలాగే సాధన పక్షం లేకుండా సిద్ధపక్షంలోకి వెళ్ళిపోతే నువ్వు కృతార్థుడు అయిపోవు. ఆ సిద్ధపక్షాన్ని కలగాపులగం చేసి పెడతావు. కాబట్టి ముందు సాధన పక్షంలో ఉండు. ఓకే, సాధన పక్షానికే మరో పేరు వివేక ప్రక్రియ. ఆత్మానాత్మ వివేకాన్ని బాగా అభ్యాసం చేసుకో. సిద్ధపక్షం ఎప్పుడు మొదలు పెట్టాలి? ఇది చేయి ముందు. అక్కడ ఏమవుతుందంటే సాధనపక్షం మీకు పూర్ణమయ్యే సమయానికి సిద్ధపక్షం తనంత తాను ఆవిష్కృతమవుతుంది. అహం బ్రహ్మాస్మి అని పైన పుస్తకాల నుంచి రాదు, లోపల నుంచి జ్ఞానం లోపల నుంచి వస్తుందా, బయట నుంచి వస్తుందా? కాబట్టి మీరు సాధన పక్షాన్ని రెడీ చేసి పెడితే సిద్ధపక్షం మీరేమీ చేయనక్కర్లా, దానంతటా వస్తుంది. ఈ తేడా మీకు అర్థమైందా? కాబట్టి వేదాంతం ఎక్కడ మొదలవ్వాలి? ఆత్మ అనాత్మ వివేకం దగ్గర మొదలవ్వాలి. అంతే తప్ప సర్వం కల్విదం బ్రహ్మ దగ్గర మొదలు కాకూడదు. అక్కడ అంటే ఇప్పుడే ఆ మాట అసలు అనకూడదు అని నా అభిప్రాయం కాదు. ఫోకస్ సాధన పక్షం మీద ఉండాలి. ఈ విషయం మీకు శంకర భాష్యంలో బాగా కనపడుతుంది. ఏ భాష్యం తీసినా ఈ ఆత్మానాత్మ వివేకము బాగా కనపడుతుంది. శంకరుల యొక్క మెయిన్ ఫోకస్ వివేకం మీదే. ఆయన ఫోకస్ ఆత్మ బ్రహ్మ అనే దాని మీద కాదు. ఆయన మాట వరుసకప్పుడు అలా అంటూ ఉంటారు. అది లక్ష్యం, అది సిద్ధ వస్తువు, అది దాని గురించి అంటూ ఉంటారు, అనే సందర్భంలో అంటారు. కానీ ఫోకస్ ఆత్మానాత్మ వివేకం మీదనే ఉంటుంది. ఎందుకంటే ఆయనకి తెలుసు ఏమి వివేక ప్రధానంగా వీడు ముందుకు అడుగు వేస్తే ఆ సిద్ధ వస్తువులోకి పడతాడు. వెళ్ళి తంతే బూర్ల బుట్టలో గారెల బుట్టలో పడ్డట్టుగా ఈ సాధన పక్షంలో ముందుకు అడుగు వేస్తే వెళ్ళి ఆ సిద్ధంలో పడతాడు. అది వీడిని తనలోకి తీసేసుకుంటుంది. కాబట్టి దాన్ని ఫోకస్ చేయక్కర్లా, దీన్ని ఫోకస్ చేస్తే సరిపడుతుంది. అది ఉంది అని చెప్తాం. ఉందని చెప్పడంలో అభిప్రాయం ఏమిటంటే కొంత శూన్యవాదాన్ని కూడా పక్కన పెట్టినట్టు అవుతుంది. అందుకోసం అలాంటిది ఒకటి ఉందో అంటూ ఉండడం. బట్ అదర్వైజ్ ఎంటైర్ ఫోకస్ ఈజ్ ఆన్ సాధన పక్ష. నేనేదో పురాణం కింద చెప్పాను మీకు, చూద్దాం. సత్ అస్మి ఇతి ధియః అభావే వ్యర్థం స్యాత్ తత్ త్వం అసి అపి. అది ముందు ఐ యామ్ అది తెలుసుకో, అహమస్మి అని తెలుసుకో. ఓకే,
అని తెలుసుకున్న తర్వాత నీ స్వరూపము ఉనికి ఉండుట అని నువ్వు తెలుసుకో. దాంట్లో నువ్వు నిలబడి ఉండు. నీ స్వరూపము నీ చుట్టూ ఉన్న వస్తువులు కావు. త్వం పదార్థ శోధన. ఇప్పుడు చుట్టూ ఉన్న వస్తువులు కావని ఎందుకు చెప్తున్నాను? ఇప్పుడు ఆమె అక్కడ నిలబడి ఉంటుంది. వీడు ఏమంటాడు? ఐ యామ్ హర్ హస్బెండ్ అంటాడా? ఐ యామ్ హర్ హస్బెండ్ అంటే దీన్ని ఏమంటారో తెలుసిన? హీ డెరైవ్స్ ద సెన్స్ ఆఫ్ సెల్ఫ్ ఫ్రమ్ ది అవుట్ సైడ్ పర్సన్. అంతే కదా? ఏమంటే సెన్స్ ఆఫ్ సెల్ఫ్ బయట నుంచి తెచ్చుకొచ్చినట్టు, అరువు తెచ్చుకొచ్చినట్టు అవ్వలేదు. నేను ఆమెకు భర్తను. ఎవడి గురించి చెప్తున్నాడు వీడు? నేను గురించి చెప్తున్నాడు. అంటే సెల్ఫ్ గురించి చెప్తున్నాడు. ఆ సెల్ఫ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు అమ్మాయి దగ్గర నుంచి వచ్చింది. వాడికి తండ్రిని, వీడికి కొడుకుని, ఆ గోత్రం నుంచి వచ్చాను. ఆ కుంభరాశిలో నేను పుట్టాను. అక్కడ ఒక కుంభం ఉంది, ఆ కుంభంలో నేను పుట్టాను. ఈ నా నక్షత్రం అది, ఆ నక్షత్రం నాది, నేను అని ఈ సెన్స్ ఆఫ్ సెల్ఫ్ని అవుటర్ థింగ్స్ నుంచి నువ్వు డిరైవ్ చేయటం మానేయి. ఫస్ట్ స్టాప్ దాట్. ఓకే. దాన్ని ఎక్కడికి వస్తారు? దేహం దగ్గరికి వస్తారు. ఆ మమా నుంచి అహం దగ్గరికి వస్తారు. అది కూడా అహమ్మే, మమా ఏం కాదు. రిచ్ మ్యాన్ ఉన్నాడు అనుకో, ఐఎమ్ ఏ బిలియనైర్ అంటాడు. అంటే ఇప్పుడు సెన్స్ ఆఫ్ సెల్ఫ్ ఎక్కడి నుంచి వచ్చింది? బిలియన్స్ నుంచి వచ్చింది. ఆ బిలియన్స్ ఎక్కడున్నాయి? బ్యాంకుల్లోనూ అక్కడ ఉన్నాయి. దాని నుంచి వచ్చింది సెన్స్ ఆఫ్ సెల్ఫ్. కాబట్టి అవుటర్ నుంచి సెల్ఫ్ని మ్యానుఫ్యాక్చర్ చేయటం మానేయి. దీనికి వైరాగ్యము అని పేరు. యు స్టాప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏ సెల్ఫ్ ఫ్రమ్ ది అవుటర్. ఇది వైరాగ్యం. బాగా దృఢంగా రావాలి వైరాగ్యం. వైరాగ్యం అంటే భార్య మీద వ్యతిరేక భావము, కొడుకు మీద కోపము, దాన్ని వైరాగ్యం అంటారు. ఇది వైరాగ్యం. ఓకే. ఇప్పుడు అదంతా తీసేయండి. తీసేస్తే ఎక్కడికి వచ్చారు? దేహం దగ్గరికి వచ్చారు. నేను దేహమా? నేనేమిటి? దేహమా? దేహము నిరంతర పరివర్తనశీలము. ఏవో కొంత యుక్తి పెట్టుకోవాలి. మారిపోతూ ఉంటుంది. నేను మారదు. కాబట్టి నేను దేహము కాను. దేహము దృశ్యము కూడా. నేను దేహము కాను. కర్మేంద్రియములు కాను. కాబట్టి కర్తను కాను. జ్ఞానేంద్రియములు కాను. కాబట్టి భోక్తను కూడా కాను. మనస్సు, ఎందుకంటే కర్మేంద్రియ తాదాత్మ్యంచే కర్తృత్వం, జ్ఞానేంద్రియ తాదాత్మ్యంచే భోక్తృత్వం వస్తుందని ఒక లెక్క. కాదండి, విజ్ఞానమయ కోశం కర్తృత్వం, ఆనందమయ కోశం భోక్తృత్వం అని మరో లెక్క. మీరు ఏం లెక్కలు వేసినా కర్త భోక్త నేను కాను. నేను మనస్సు సంకల్ప ప్రవాహము నేను కాదు. బుద్ధి వాసన నిశ్చయము, వాసనల ముద్ద, అది నేను కాను. ఈ అహంకారం ఈజ్ ఎ ఫ్యాంటమ్, ఇట్ ఈజ్ ఎ అన్రియల్, ఇది నేను కాను. మరి నేను గురించి చెప్పేది ఏముంది? అహమస్మి. అంతకు మించి మీరు నేను గురించి ఏది చెప్పినా తప్పే అవుతుంది. నేను మీకు ఫార్ములా చెప్తా, నేను నోట్ చేసి పెట్టుకోండి. మీరు బుద్ధిమంతులని నాకు తెలుసు, అయినా నా చేతస్థంతో నేను చెప్తున్నాను, నేను నోట్ చేసి పెట్టుకోండి. అయాం అను, నువ్వు సత్యం పలుకుతున్నావు. అయాం అహమస్మి అన్నువను, నువ్వు సత్యమే పలుకుతున్నావు. ఆ అహమస్మికి అయాం దానికి వాట్ యాడ్ చేస్తే అది అసత్యమైపోతుంది. హౌ యాడ్ చేస్తే అది అసత్యమైపోతుంది. ఓకే. వై యాడ్ చేస్తే అది అసత్యమైపోతుంది. అయాం వాట్ అంటే ఏమి యాడ్ చేస్తాం? ఫాదర్, మదర్, బ్రదర్, సిస్టర్ ఇలాంటివి యాడ్ చేస్తాం, అదంతా అసత్యమే. హౌ యాడ్ చేయమంటే ఏమి యాడ్ చేస్తావు? సుఖీ, దుఃఖీ ఇలాంటివి యాడ్ చేస్తావు, అదంతా అసత్యమే. వై యాడ్ చేయమంటే ఏం యాడ్ చేస్తావు? పుణ్యము, పాపము, ధర్మము, సంచిత కర్మ, ప్రారంభ కర్మ, ఇవన్నీ యాడ్ చేస్తావు, అదంతా సత్యమే. ఏదో ఆ టైంలో అలా చెప్తారు, అదంతా సత్యమే. కాబట్టి హౌ యాడ్ చేయకు, వాట్ యాడ్ చేయకు, వై యాడ్ చేయకు. ఈ కారణకార్యభావం దాంట్లో పెట్టకు. నువ్వు ఉన్నావంటే ఒకానొక కారణం చేత నువ్వు లేవు. నువ్వు ఉండబట్టి కారణాలు వచ్చాయి.
కారణాలను బట్టి నువ్వు రాలేదు. ఓకే, కాబట్టి నీ గురించి నువ్వు చెప్పగలిగిన ఒకే ఒక మాట, సరైన మాట, సత్యమైన మాట, అహమస్మి, నేను ఉన్నాను, ఆ ఉనికి నా స్వరూపము అని నువ్వు తెలుసుకో. దాంట్లో నిలిచి ఉండు. తత్వమసి తర్వాత వస్తుంది. ఓకే, సత్ అస్మి, ఉనికిని అయి ఉన్నాను, ఇటీ అనే ధియ ఎరుక యొక్క, అలా పెట్టుకోండి, ఎరుక అంటున్నాను నేను. అది మనస్స, బుద్ధ, జ్ఞానమా, ఇంకా ఇన్ని వివరాలు వద్దు. అదేమిటో మీరే వెరిఫై చేసుకోండి. అది మనస్సు అవుతుంది, మనస్సు విలీనమైంది కూడా అదే అవుతుంది. ఓకే, ఎరుక యొక్క అభావే లేనప్పుడు తత్వమస్యపి, తత్వమసి అనే మహావాక్యము కూడా వ్యర్థం స్యాత్, వ్యర్థము అగును. అదే ఈ సాధన పక్షం లేనప్పుడు ఆ సిద్ధపక్షం వ్యర్థము. కాబట్టి మనం సిద్ధపక్షాన్ని గురించి చింత చేయడం మానేసి సాధన పక్షాన్ని పట్టుకోవాలి. నన్ను ఒకళ్ళు ప్రశ్న అడిగారు. ఓ గురువుగారు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్తే నువ్వు బ్రహ్మవి అని చెప్తారు పాఠం ఆయన. ఇంకో గురువుగారు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్తే నువ్వు దేహానివి కాదురా, నువ్వు భర్తనంటావు, ఒక అమ్మాయిని పట్టుకుని భర్తనంటావు, భర్తననే ఆవిడ్ని డామినేట్ చేసి ఆవిడనేమో సతాయిస్తావు, నువ్వు మూర్ఖుడవు. దేహాన్ని అంటావు, నువ్వు దేహానివి కావు. డబ్బున్నవాడిని అంటావు, ఆ డబ్బంతా ఇక్కడే పోతుంది, నువ్వు పోతావు అవతలకి, నువ్వు డబ్బున్నవాడవు కావు అని పాఠం చెప్తున్నాడు ఇంకో గురువు గారు. ఇప్పుడు మీరు మీ జనరల్ నాలెడ్జ్ అడుగుతా చెప్పండి, ఏ గురువు దగ్గరికి జనం ఎక్కువ మంది వెళ్తారు? మొదటి గురువా, రెండో గురువా? మొదటి గురువు దగ్గరికి జనం ఎక్కువ మంది వెళ్తారు. ఎందుకంటే వినడానికి చాలా బాగుందిగా. నువ్వు బ్రహ్మవిరా, నువ్వు బ్రహ్మవే, నువ్వు సీదా సాదా కాదు, నువ్వు బ్రహ్మ. కరెక్ట్, అది దాంట్లో తప్పేం లేదు. కానీ అది మొదట అలా కనపడగానే అది పాఠం. ఆ గురువు దగ్గర జనం ఎక్కువ ఉంటారు. రే నీ తెలివితేటలు కాలిపోను, నువ్వు డబ్బున్నవాడివి కాదు, డబ్బు ఇక్కడే ఉంటుంది, నువ్వు పోతావు అవతలకి. భార్య, నేను భర్తను, నేను తండ్రిని, ఇలాంటి పిచ్చి పెట్టుకోకు. నువ్వు ప్రాణం పోయితే ఎవరి భార్య? దేహం యొక్క భార్య. భార్య బిభ్యతి తస్మిన్ కాయే. ఎవడి కొడుకు? దేహం యొక్క కొడుకు. ఎవరి సర్వెంట్? దేహం యొక్క సర్వెంట్. నీకు భార్య లేదు, భర్త లేడు, కొడుకు లేడు, సర్వెంట్ లేదు అని పాఠం చెప్పాడు అనుకోండి. వీడి పాఠం బాగోలేదు, వీడు ఇంత పరుషంగా చెప్తాడేమిటి అని ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళడం మానేస్తారు. లోకం ఇలా ఉంటుంది. ఓసారి మీకు జరిగిన కథ అని ఇలా ఏదో వ్యాసాలు ఎవరు వస్తూ ఉంటారు కదా, నేను మీకు జరిగిన కథ చెప్తాను. ఏదో సెలబ్రేషన్ అంటే ఏదో మొదలుపెట్టారు. ఈ లేడీస్ అందరూ వచ్చారు. ఈ లేడీస్ అందరూ కూడా పట్టు చీరలు, ఆభరణాలు పెట్టుకుని వచ్చారు. వస్తే వాళ్ళ అక్కడ ఉన్నారు ఓ 10 మంది. వాళ్ళందరూ సెలబ్రేషన్స్కి రెడీ అవుతున్నారు అన్నమాట. నన్ను స్వామి అడిగాడు, చూడు ఎంత నైస్ దృశ్యమో, వాళ్ళందరూ ఎంత ప్రేమ, ఆ పట్టుకునే చీరలు, ఆభరణాలు పెట్టుకుని ఎంత ప్రేమతో వచ్చారు. నేను అన్నాను, వీఆర్ స్పాయిలింగ్ దెమ్ బై ఎంకరేజింగ్ సచ్ థింగ్స్ అండ్ వీఆర్ స్పాయిలింగ్ అవర్ సెల్వ్స్ ఆల్సో. వాట్ డూ యూ మీన్? వాళ్ళు దే ఆర్ సపోజ్ టు వేర్ సమ్ సింపుల్ కాటన్ శారీస్ and they are not supposed to display their jewelry and we are not supposed to organize such celebrations. ఏం మాట్లాడుతున్నావు యారు అని నేను అన్నా. అంటే ఆయన అన్నా, నీ అంత తగడా స్వామి నువ్వే తప్ప ఇంకా నాకు ఎవడో కనపడలేదు, నీతోటి చెప్పడం నాదిరా పొరపాటు అని ఆయన. అవును కరెక్ట్, సారీ నువ్వు అదో చెప్పడం నీ పొరపాటే అని నేను అన్నాను. కాబట్టి వీఆర్ స్పాయిలింగ్ పీపుల్, వీ హ్యావ్ టు టెల్ దెమ్ వాట్ ఈజ్ ద ట్రూత్. కాబట్టి నువ్వు బ్రహ్మవే అని చెప్తే ఎంత బాగుందో వినడానికి పాఠం. దాని చుట్టూ 4 జోకులు పేర్చి, కొంత ఇవేవి చేర్చి, ఓ 2 శ్లోకాలు కూడా పెట్టి, గురు డమ్ దానికి యాడ్ చేసి, ఏ గుడ్ డోస్ ఆఫ్ గురు డమ్
దాని మీద పెట్టి కాఫీ అడిగితే వాడు మెక్డానల్డ్ వాడు అడుగుతాడు ఏం ఫ్లేవర్ కావాలి, నో ఫ్లేవర్, ఆ కాఫీ తయారు చేస్తాడు. దీని మీద ఆ క్రీమ్ పెట్టమంటావు, వద్దు, మరి ఏం పెట్టమంటావు, ఏమీ పెట్టదు కాఫీ అక్కడ పెట్టు అని అంటే వాడు డిసప్పాయింట్ అవుతాడు. అలాగా ఈ క్రీములు అవి గురుడమ్ము అలాంటివన్నీ దానికి పెట్టి అలంకారాలు చేసి వాడికి అందజేయడం, వాడు సంతోషంగా పోతాడు, అవతలకి సంసారంగానే మిగిలిపోతాడు. దట్ ఈజ్ నాట్ ది వే. సాధన పక్షం మీద మీరు బాగా గట్టిగా పట్టుదల పెట్టుకోండి. ఆయన ఏమంటున్నారో చెప్పండి. యుష్మదస్మద్ విభాగజ్ఞే ఆత్మానాత్మ అదే క్రమంలో చెప్పాలంటే యుష్మత్ అంటే అనాత్మ, అనాత్మ ఆత్మ వివేకము తెలిసిన వాని యందు, ఊరికే నేను ఛాదస్తంతో క్రమాన్ని మెయింటైన్ చేశాను. నార్మల్గా చెప్పాలంటే ఆత్మానాత్మ వివేకము గలవాని యందు అంటే సరిపడుతుంది. ఓకే, అలా అనండి. ఆత్మానాత్మ వివేకము గలవాని యందు ఇదం ఈ వచః తత్వమసి అనే ఉపదేశము అర్థవత్ సార్థకము స్యాత్ అగును. కాబట్టి ముందు నీ స్వరూపము సత్, అది తెలుసుకో. నీ స్వరూపము ఉనికి, అహమస్మి, అది తెలుసుకో. అర్వాచీన కాలంలో ఈ ఉపదేశం చేసిన వారు నిసర్గదత్త మహారాజ్, రమణ మహర్షి, వీళ్ళే చేశారు. పాపం వాళ్ళు అఖండార్థ వృత్తని, వాక్యవృత్తని, లేకపోతే అఖండ వృత్తని ఇలాంటివి కన్ఫ్యూషన్ ఏం పెట్టలేదు. చాలా సరళమైన మనుష్యులు వాళ్ళు. వాళ్ళ దగ్గరికి వచ్చే శిష్యులు కూడా సరళమైన మనుష్యులు వాళ్ళు. వాళ్ళకి ఇలా చెప్పేవారు, అహమస్మి అని ధ్యానం చేసుకోరా నాన్న నువ్వు. అబ్బే ఆ ధ్యానంలో వెరైటీ ఏమీ లేదు, చప్పచప్పగా ఉంది. అవును, అహమస్మిలో వెరైటీ ఏమి ఉండదు, చాలా చప్పచప్పగా ఉంటుంది ధ్యానం. ఏం వెరైటీ ఉంది? ఇప్పుడు విష్ణు ఉన్నాడు, కిరీటం పెట్టుకున్నాడు, ధ్యానం మొదలుపెట్టారనుకోండి, బోల్డ్ వెరైటీ ఉంది. దీంట్లో వెరైటీ ఏముంది? కాబట్టి తన స్వరూపము సత్, ఆ సత్ బ్రహ్మాండమునకు కారణము అనే మాట తర్వాత వస్తుందయా. ముందు నీ కేసు నువ్వు చూసుకున్నప్పుడు నీ చుట్టూ ఉన్న వాటిని పక్కన పెట్టి దేహాదులను త్రోసిపుచ్చి దాన్ని వివేకము అంటారు. చుట్టూ ఉన్న వాటిని ప్రక్కన పెట్టడాన్ని వైరాగ్యము అంటారు. దేహాదులను త్రోసిపుచ్చుట వివేకము. యు అరైవ్ ఎట్ ది కోర్. వాట్ ఈస్ ది కోర్? అహమస్మి. దట్ ఈస్ ది కోర్. అహమస్మి కోర్. ఆ కోర్లో నిలిచి ఉండు నువ్వు. అస్మి, సత్తుకి అస్మి. సత్తు శత్రంతం, శత్రు ప్రత్యయాంతం. ఓకే, శత్రు ప్రత్యయంలో సత్ అంటే అర్థం అస్థి అని అర్థం. లట్టు బదులు శత్రు వస్తుంది, తెలుసు కదా మీకు, నేను చాలాసార్లు చెప్పాను. లటస్థానే శత్రుశానచౌ స్థః. క్రియా లక్షణహేత్వో, లక్షణార్థంలోనూ హేత్వర్థంలోనూ వస్తాయి. ఇది లక్షణార్థం. క్రియాయా, క్రియ అంటే ధాతువుకి పక్కన వస్తాయి. లక్షణహేత్వో క్రియాయా శత్రుశానచౌ స్థః అంటే ఇది, దీని అర్థం ఏంటంటే సత్ ఆర్ సన్ అస్మి. అస్థి అస్మి అది ఏముందో అది ప్రథమ పురుష ఉత్తమ పురుష వ్యవహారం. ఓకే, అల్టిమేట్గా ఆ పురుషులు పోతాయి కదా. కాబట్టి అహమస్మి అన్నా సదస్మి అన్న ఒకటే. ఆ రకంగా నీ యొక్క స్వరూపము ఆ ఉనికి. ఇప్పుడు ఆ ఉనికికి మనం ఇతర లక్షణాలు ఏం పెట్టట్లేదు మనం. అంటే అది పరిచ్ఛిన్నము, అపరిచ్ఛిన్నము, విభాగరహితము, జగత్కారణము, ఇవన్నీ పెట్టట్లేదు. నువ్వు ఆ ఉనికి నీ స్వరూపమని తెలుసుకో. తద్వారా అనాత్మనంతని కూడా తిరస్కారం చేసి అక్కడికి చేరి ఆ కోర్లో నువ్వు నిలిచి ఉండు. దెన్ యూ విల్ నో దట్ కోర్ ఈజ్ ది ఇన్ఫినిట్. ఇలాంటివి ఈ వేదాంతంలో కిటుకులు, వీటిని జాగ్రత్తగా పట్టుకోవాల్సి ఉంటుంది. ఒక రెయిన్ డ్రాప్ని చూస్తున్నాను నేను. ఒక రెయిన్ డ్రాప్, వర్షపు చినుకు. అది మధ్యలో ఎక్కువసేపు కనపడదు మీకు, అలా కనపడుతూనే కింద పడిపోతుంది. కానీ కింద పడ్డప్పుడు, అది పడినప్పుడు అదొక ఈవెంట్. ఆ కింద పడ్డప్పుడు
ఒక స్ప్లాటర్ ఉంటుంది, చిన్న సౌండ్ ఉంటుంది. అక్కడ నీటి పడిగా ఉన్నట్లయితే ఒక వేవ్ ఫ్రంట్ జనరేట్ అవుతుంది. దట్ వాటర్ డ్రాప్. నాకేమనిపించిందంటే ఈ వాటర్ డ్రాప్లో కాలవలు, నదులు, భూగర్భ జలము, సముద్రములు గలవు అనిపించింది. సత్యమా కదా? సత్యమేనా? బస్ తత్వమసి అంటే అది. బిందు మే సింధు సమాహువా హై. సమా అంటే విలీనమై ఉన్నది. ఆ బిందువు నందు సింధువు గలదు, సముద్రము. ఆ బిందువులో భూగర్భ జలము గలదు. భూగర్భ జలం అంటే ఎంత ఉంటుంది? అదంతా కూడా ఆ బిందువు నందు గలదు. కాల్వలు, నదులు, చిన్న పెద్ద నదులు, సముద్రము కూడా బిందువు నందు గలదు. అది సిద్ధపక్షం. సాధన పక్షం ఏమిటి? బీ అవేర్ ఆఫ్ దట్ బిందు, బీ అవేర్ ఆఫ్ దాట్, అబ్జర్వ్ దాట్. అది సాధన పక్షం. దృష్టాంతం. ఓకే. సదస్మి ఇతి ధియః అభావే. నాకు అర్థమైంది, నేను చెప్పాను. ఆయన రాసింది ఏదో ఆయన రాశారు, సరిపడిందనే అనుకుంటున్నాను నేను. తత్వమస్యపి వ్యర్థం స్యాత్ యుష్మదస్మద్విభాగజ్ఞే ఆత్మానాత్మ వివేకవతి పురుషే తత్వమసి ఇతీదం వచః అర్థవత్ స్యాత్ సార్థకం భవేత్. ఓకే. మంచి శ్లోకం. నేను కొంచెం టైం తీసుకు చెప్పాను. సదస్మీతి ధియో భావే వ్యర్థం స్యాత్ తత్వమస్యపి యుష్మదస్మద్విభాగజ్ఞే స్యాదర్థవదిదం వచః. అదే ఇప్పుడు ఇంకా ప్రారంభమవుతోంది సాధన పక్షం. మనం ఈ యుష్మదస్మద్ విభాగము, ఆత్మానాత్మ వివేకాన్ని బాగా గట్టిగా మనం దీన్ని పట్టుబట్టాలి. దాన్ని సాగతీయండి. మరి బ్రహ్మ జగత్ కారణం. బ్రహ్మ నీ మేనత్త కొడుక, నీ మేనమావ కొడుక, బ్రహ్మ గురించి నువ్వు మాట్లాడుకో. నువ్వు యుష్మదస్మత్ సంగతి తెలుసు. బ్రహ్మ గురించి నువ్వు మాట్లాడుకో. నేను ఇలా అన్నానని కోపం వచ్చింది ఒక ఆయన్ని. చూడండి, ఆయన బ్రహ్మనేమో మేనమావ అంటున్నాడు, వ్యాసుడినేమో మేనత్త కొడుకుంటున్నాడు. ఓర్ని నీకెందుకు కోపం? బ్రహ్మను మేనమావ అంటే నీకెందుకు కోపం? వ్యాసుడిని మేనత్త కొడుకని నేనంటే నీ సమస్య ఏమిటి? అంటే కాదు, మాకు వ్యాసుడు అంటే భక్తి. ఓహో, ఐఎమ్ వెరీ సారీ, ఐ అపాలజైజ్, ఐఎమ్ సారీ అప్ప. అవును, నువ్వు నా క్లాసుకి ఎందుకు వచ్చావు? నువ్వు అసలు ఆర్ ఏ స్టూడెంట్ ఆఫ్ ది గ్రూప్ ఉన్నావు. మరి ఎందుకు వచ్చావు నువ్వు? క్లాసుకు వచ్చే ముందు కనుక్కోవాలి, వాడు ఎలాంటి వాడో కొంచెం వాకప్ చేసుకోవాలి నువ్వు. వాడు ఈజ్ ఎ మేవరిక్. వాడు నోటుకు వచ్చినట్టు మాట్లాడతాడు. ఆ సంగతి తెలుసుకుని క్లాసుకి రావాలి. ఈ పైన రాకమ్మా నువ్వు. వచ్చిన దానికి నేను అపాలజీ చెప్తున్నాను అని చెప్పాను నేను. దిస్ ఈజ్ హౌ ఇట్ ప్రొసీడ్స్. అంటే ఏమిటి? సిద్ధపక్షంలో వెళ్ళిపోవడం. వ్యాసుడు వీళ్ళ మీ మేనత్త, మీ మేనభావన వ్యాసుడు ఏదో వీళ్ళు ఇంట్లో వాడు ఉన్నట్టుగా మాట్లాడడం. అసలు వ్యాసుడు అనేది అసలు పెర్సనే కాదు, ఇట్స్ ఎ టైటిల్. వ్యాసుడు అంటూ ఉన్నాం ప్రతిదానికి. దాంతో ఎంత కన్ఫ్యూషన్ వచ్చేస్తుంది. బ్రహ్మసూత్రాలు వ్యాసుడు అన్నాం, శంకర భగవత్పాదులు ఒక్కసారి కూడా అనలేదు వ్యాసుడని. బాదరాయణ అని ఒకసారి అన్నారు. వ్యాసుడు అంటూ ఉన్నాం, ఏదో గతానుగతికో లోక. వీళ్ళకందరికీ ఇది అలవాటు అయిపోయింది అంతే. నువ్వు చూసావా వ్యాసుడు రాస్తుంటే సూత్రాలు? వ్యాసుడు కాదు అది. అసలు వ్యాసుడు అనేది ఎవరు? హూ ఇస్ వ్యాస? మహాభారతకర్త. మహాభారతం ఒరిజినల్ 25,000 శ్లోకాలు. ఇప్పుడు ఉన్నది 110,000 శ్లోకాలు, 1,10,000. ఇప్పుడు ఎవడు వ్యాసుడు అంటావు నువ్వు? ఎవడు వ్యాసుడు అంటావు? కాబట్టి వ్యాస ఇజ్ ఎ టైటిల్. అస్తు. మమేదం ప్రత్యయౌ జ్ఞేయౌ యుష్మద్యేవ న సంశయః అహమిత్యస్మదీష్ట స్యాద్ అయమస్మీతి చోభయోః.
రెండు ప్రత్యయాలు ఉంటాయి. ప్రత్యయము అంటే కాగ్నిషన్, ఎ థింగ్ దట్ యు నో ఈజ్ కాల్డ్ ప్రత్యయ. ప్రత్యయ అనేది మైండ్ యొక్క మూవ్మెంట్ అయ్యా, మైండ్స్ మూవ్మెంట్ ఈజ్ కాల్డ్ ప్రత్యయ. ఓకే, ఇప్పుడు బయట ఉన్నది లోపలికి వెళ్ళినప్పుడు ప్రత్యయం ఉన్నారు. ప్రతి పీఛే అయతి గచ్చతి అయగతవు. బయట ఘటం ఉన్నది, లోపలికి వెళ్ళింది ఆ ఘటం. లోపలికి ఘటం ఎలా వెళ్ళింది? ప్రత్యయ రూపంగా వెళ్తుంది, ఘట అనే థాట్ రూపంగా వెళ్తుంది. కాబట్టి ఘట ప్రత్యయము. ఇప్పుడు మీరు ప్రత్యయం అంటే వెల్ ఎస్టాబ్లిష్డ్ థాట్ ప్యాటర్న్స్ అవి మాట్లాడుతున్నాం. థాట్ ప్యాటర్న్స్ అంటే ఒక సంకల్పించే పద్ధతులు, సంకల్పించే ప్రకారము, మెథడ్ ఆఫ్ థింకింగ్, ఏ వే ఆఫ్ థింకింగ్, దాన్ని ప్రత్యయ శబ్దంతో నిర్దేశిస్తారు. ఇప్పుడు బిజినెస్ మ్యాన్ ఉన్నాడు అనుకోండి, వాడి వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంటుంది? అట్ ది ఎండ్ ఆఫ్ ది డే టర్న్ ఓవర్ షుడ్ ఇంక్రీజ్, ప్రాఫిట్స్ షుడ్ ఇంప్రూవ్. దట్ ఈజ్ హిజ్ వే ఆఫ్ థింకింగ్. అవునా? అలాగనమాట. సో ఏ వే ఆఫ్ థింకింగ్ ఉంటుంది. ఇప్పుడు యుష్మద్ థింకింగ్ అంటే అనాత్మ ప్రత్యయము. ఆయన అనాత్మని యుష్మత్ అంటూ ఉంటారు. యుష్మదస్మత్ ప్రత్యయగోచరి, ఇదంతా అధ్యాస భాష్యం యొక్క లక్షణం. అనాత్మ, ఆత్మ కాని దాని యందు యుష్మత్ శబ్ద ప్రయోగం చేస్తారు. ఆత్మ అయితే అస్మత్. ఓకే, కాబట్టి యుష్మత్ ప్రత్యయము, అస్మత్ ప్రత్యయము, ఈ రెండు కూడా డైపోల్ అంటే డయామెట్రికల్లీ ఆపోజిట్ టు ఈచ్ అదర్. అసలు దేర్ ఇస్ నో వే దట్ దే కెన్ మీట్ టుగెదర్. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఈస్ట్ వెస్ట్ ఉన్నాయి. ఈస్ట్ సౌత్తో కలిసి సౌత్ ఈస్ట్ వస్తుంది, నార్త్ వెస్ట్తో కలిసి నార్త్ వెస్ట్ వస్తుంది, సౌత్ వెస్ట్ కూడా రావచ్చు. అలాంటి కాంబినేషన్స్ ఉంటాయి. ఈస్ట్ వెస్ట్ కాంబినేషన్ ఉండదు. ఎందుకంటే దే డు నాట్ కంబైన్. ఈస్ట్ ఈస్ దిస్ సైడ్, వెస్ట్ ఈస్ దిస్ సైడ్, దే డు నాట్ కంబైన్. 180 degrees ఆపోజిట్ ఉంటే కాంబినేషన్ ఉండదు. కానీ అజ్ఞానం యొక్క మహిమ చేత యుష్మత్ ఈజ్ లైక్ వెస్ట్, అస్మత్ ఈజ్ లైక్ ఈస్ట్. ఈ యుష్మత్ అస్మత్ కాంబినేషన్స్ కూడా కొన్ని మనకు దొరుకుతాయి. కాబట్టి దేర్ ఆర్ థాట్స్ ఆర్ వే ఆఫ్ థింకింగ్ విచ్ ఈజ్ యుష్మత్, వే ఆఫ్ థింకింగ్ విచ్ ఈజ్ అస్మత్, వే ఆఫ్ థింకింగ్ విచ్ ఈజ్ మిక్స్డ్. 3 రకాలు ఉంటాయి. ఇదంతా కూడా మనం సరిచూసుకోవాలి. మమేదం ప్రత్యయౌ జ్ఞేయౌ యుష్మదీ ఏవా నా సంశయః అహం ఇతి అస్మదీ ఇష్టః స్యాత్ అయం అస్మి ఇతి చ ఉభయోః. ఇప్పుడు ఇది నాది అన్నారనుకోండి, ఇది టేబుల్ నాది అన్నాడు. ఈ టేబుల్ నాది అన్నప్పుడు ఆ టేబుల్ని యుష్మద్దులో వేస్తావా, అస్మద్దులో వేస్తావా? చెప్పండి. యుష్మద్దులో కూడా వేస్తాం. ఏమన్నా డౌట్ ఉందా? ఏం డౌట్ లేదు. తర్వాత నేను అంటున్నాడు, అహం అంటున్నాడు, నేను అంటున్నాడు. నేను అనేది ఒక అనుభవం కదా, ఒక అనుభవం. ఈ నేనుని యుష్మద్దులో వేస్తావా, అస్మద్దులో వేస్తావా? అస్మద్దులో వేస్తావు, ఏం సందేహం లేదు. ఓకే, ఇది నేను అంటున్నాడు. ఇది నేను, ఇది నేను అంటున్నాడు. దీన్ని దేంట్లో వేస్తావు? రెండింట్లోనే వేయాల్సి ఉంటుంది. ఇది మిక్స్చర్ అయింది. ఇది అని యుష్మద్ అయింది, నేను అస్మద్ అయింది. దేహాన్ని చూపించి నేను అన్నాడంటే అంటాడు కదా, దేహాన్ని చూపించి నేననే అంటున్నాడు కదా ప్రతివాడు. అది మిక్స్చర్ అయింది. యుష్మద్ అస్మత్ ప్రత్యయం యొక్క మిక్సప్ అయింది. దీన్నే సత్య అనురుత మిథునీకరణం అయినది. ఏమి, ఇది టేబుల్, నా టేబులే నేనే కొన్నాను, నువ్వు కొన్నా నాది అంటున్నా అది యుష్మద్దే ఉంటుంది. నాది అంటున్నా యుష్మద్దే నయాది. అస్మద్ డౌట్లెస్ నేను, నేను అనే అనుభవం అస్మద్. కాబట్టి మన జీవితంలో మనకి 3 రకాల ప్రత్యయాలు ఉన్నాయి. దేహము బయట ఉండే సర్వమునందు యుష్మత్ ప్రత్యయము ఉన్నది. దేహము ఇంద్రియములు మొదలైన వాటి యందు యుష్మత్ అస్మత్ రెండూ ఉన్నాయి. అహం అనే ప్యూర్ అహమస్మి అనే అనుభవంలో అస్మత్ ఒక్కటే. ఎంత బాగా చెప్తారో చూడాలి. ఈ విచారం చేయడం మానేసి బ్రహ్మ అంటాడు. ఈ విచారం నువ్వు చేయకుండా నీకు బ్రహ్మ వ్యర్థమైపోతుంది అని చెప్పారుగా ఆయన.
అదే మమ ఇదం ప్రత్యయౌ నాది ఇది అనే సంకల్పములు యుష్మది ఏవ అనాత్మయందు మాత్రమే ఉండును అని జ్ఞేయౌ తెలియదగినవి నా సంశయ సందేహము లేదు. అహం నేను అనే అహం నేను ఇతి అనే ప్రత్యయము అస్మది అస్మత్ అనే కోటి యందు కోటి అంటే కేటగిరీ ఓకే ఇష్ట స్వీకరింపబడినది అంటే దానికి సందేహం లేదు. ఇష్ట ఇలాంటివన్నీ ఆ శ్లోకం పూర్తి చేయడం కోసం వేస్తారు. నేను అన్నది నేను అహం నేను నేను దాంట్లో యుష్మత్తే ఉంది, అది అస్మత్తే. అయం ఇది అస్మి అగుచున్నాను ఇది అగుచున్నాను. ఇది అంటే యుష్మత్ అయింది, అస్మి అంటే అస్మత్ అయింది, ఇది కాంబినేషన్ అయింది. ఇది అంటే ఏమిటి? దేహాన్ని పెట్టుకోవచ్చు మీరు, మనస్సును కూడా ఇది అంటే మనస్సు కూడా అవుతుంది పెట్టుకోవచ్చు. ఈ కన్ను ఈ చూపు ఇవన్నీ ఇదిలో పడతాయి. ఈ ఇది అన్నదాన్ని పట్టుకుని అహం అంటూ ఉంటాడు, అది ఉభయం అయిపోయింది. అది ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ యుష్మత్ అండ్ అస్మత్, మిథునీకరణం వచ్చింది అక్కడ. అయమస్మి ఇది నేను అగుచున్నాను ఇది అనే ప్రత్యయము ఉభయో యుష్మత్ అస్మత్ రెండింటి యందు స్యాతు ఉండును. మమేదం ప్రత్యయౌ యుష్మద్యేవ జ్ఞేయౌ న సంశయః. అహమితి ప్రత్యయః అస్మది ఇష్టః అంటే స్వీకృతః. అయం దేహః అస్మి ఇత్యాది ప్రత్యయాః అయితే ఇత్యాది ప్రత్యయః ఉభయోః యుష్మదస్మదోః స్యాత్. ఓకే. మమేదం ప్రత్యయౌ జ్ఞేయౌ యుష్మద్యేవ న సంశయః. అహమిత్యస్మదిష్ట స్యాదయమస్మీతి చోభయోః. అన్యోన్యాపేక్షయా తేషాం ప్రధానగుణతేష్యతే. విశేషణ విశేష్యత్వం తథా గ్రాహ్యం హి యుక్తితః. దీంట్లో ఇంకో చిత్రం ఉంది. యుష్మత్ అని మీరు ఒక కేటగిరీలో వేసినా అస్మత్కి ఎదురుకుండా ఉంటుంది ఆ కేటగిరీ. మీరు అస్మత్తుని తీసేసి యుష్మత్ ఒక్కడే పెట్టుకోవడం కుదరదు. అలాగే అస్మత్ అని కేటగిరీలో వేస్తున్నారంటే దీనికి ఆపోజిట్గా యుష్మత్ అనేది ఒకటి ఉంటుంది. అన్ని సందర్భాలలోనూ యుష్మదస్మత్ కాంబినేషన్ ఉంటుంది. ఈ కాంబినేషన్ ఈ రెండు కలిసి ఉంటాయి, ఈ రెండు ఉంటాయండి. ఈస్ట్ వెస్ట్ రెండు ఉంటాయండి. ఇప్పుడు మీరు దేంట్లో పెడతారు? ఇది ఈస్ట్లో పెడతారా వెస్ట్లో పెడతారా? సత్యనారాయణ మండపం లాగా ఆ మండపంలో ఈస్ట్ ఉంటుంది వెస్ట్ ఉంటుంది. ఈ అరిటా ఈ తాంబూలం ఎక్కడ పెట్టాలి? ఈస్ట్లో పెట్టు. ఆ తాంబూలం ఎక్కడ పెట్టాలి? వెస్ట్లో పెట్టు. అలాగా ఇప్పుడు ఈస్ట్లో పెట్టావు, సారీ యుష్మత్తులో పెట్టావు. ఇదం టేబుల్ యుష్మత్తులో పెట్టావు. యుష్మత్తులో పెట్టినప్పుడు కూడా అస్మత్తు ఉండి యుష్మత్తులో పెట్టావా? అస్మత్తు శూన్యం లేకుండా యుష్మత్తులో పెట్టావా? అస్మత్తు ఉండి యుష్మత్తులో పెట్టావు. అయితే ఇప్పుడు అస్మత్తు ఉండి యుష్మత్తులో పెట్టిన సందర్భంలో ఏది ప్రధానము ఏది అప్రధానము అంటే యుష్మత్ ప్రధానము. టేబుల్ అన్నారు, నా టేబుల్ అది. దీంట్లో ప్రధానం ఏది? టేబులు యుష్మత్. ఆ ప్రధానానికి తోక ఏమిటి? నాది అంటే అస్మత్. అస్మత్ అప్రధానమైనది. అప్రధానం అంటే దాన్ని గుణము అంటారు. కాబట్టి టేబుల్ అన్నప్పుడు యుష్మత్ ప్రధానము, అస్మత్ గుణము. ఓకే. అహం అస్మి అని మీరు ధ్యానంలో కూర్చున్నారు. ఈ అహం ప్రత్యయము దేహము లేకపోతే ఉండదు. దేహం ఉండాలి.
దేహం ఉంటేనే అహం ప్రత్యయం ఉంటుంది. నిద్రలో దేహం ఉండదు, అహం ప్రత్యయం కూడా ఉండదు. కాబట్టి అహం అన్నప్పుడు మీకు దేహధ్యానం ఉండదు, దేహ ఆభాస, దేహము భాషించదు కానీ ఉంటుంది. దేహం ఉండబట్టే మీకు అహం ప్రత్యయం వచ్చింది. అహమస్మి కూడా దేహం ఉంటేనే ఉంటుంది. అది వివేక ప్రత్యయం, అది అంతేగాని అది బ్రహ్మాస్మి అలా అయిపోదు. ఇప్పుడు బిందువు అని నేనంటే దానికి ఒక షేప్ ఉంటుందండి, దాంట్లోనే మొత్తం బ్రహ్మాండం అంతా ఉందని నేను అన్నప్పటికీ, బట్ యాజ్ ఐ సీ ఇట్, ఇట్ హ్యాజ్ ఏ షేప్. అలాగే అహమస్మి అనే అనుభవం అదొక ప్రత్యయం, అస్మత్ ప్రత్యయం. అది దాంట్లో దేహం అనేది చాలా అలాగా లైట్గా ఉంటుంది. అది ఇన్ ది బ్యాక్గ్రౌండ్ ఇట్ ఈస్ దేర్, కానీ అది ప్రధానం కాదు. ప్రధానం అస్మత్తే, దేహం యుష్మత్తు, యుష్మత్తు అప్రధానం. అంటే గుణము, గుణము అంటే అప్రధానం ఉండవు. తర్వాత విశేష్యము అంటే ప్రధానము, విశేషణము అంటే అప్రధానము. ఇవన్నీ వాడతారు శాస్త్రంలో. నేను ఇలాగే క్లాస్ చెప్తుంటే ఒక విద్యార్థి అయితే నిలబడాను. ఆయన ఇప్పుడు కాలం కూడా చేశారు, చాలా సజ్జనులు. స్వామీజీ మీకు చిన్న రిక్వెస్ట్, మీరు ఏదైనా ఒక సెట్ ఆఫ్ వర్డ్స్ వాడండి, మీరు ఇన్ని రకాల వర్డ్స్ వాడడానికి వీల్లేదు, మాకు కన్ఫ్యూషన్ అవుతుంది అని ఆయన కోప్పడ్డాడు నా మీద, పెద్ద ఆయన. అంటే నన్ను చూడండి, మీరు అలాగంటే దృష్టి పెట్టుకోవద్దు, మీరు అన్ని రకాల వర్డ్స్ వస్తూ ఉంటాయి, మీరు ఆ సమయానికి తగ్గట్టుగా మీరు యూ రైజ్ టు ది అకేషన్ తప్ప నన్ను వాడద్దంటే నేను మానేస్తానే అనుకోండి. శంకర్లు వాడితే ఏం చేయాలి? కాబట్టి ప్రధానము గుణము, ప్రధానము అప్రధానము, విశేష్యము విశేషణము. ఓకే, టేబుల్, మమ టేబుల్ అన్నప్పుడు ఏది ప్రధానము? యుష్మత్. ఏది గుణము? అస్మత్. ఓకే, అహమస్మి అన్నప్పుడు ఏది ప్రధానము? అస్మత్. దేహాది యుష్మత్ గుణము. ఓకే, అయమస్మి, ఈ దేహము నేనే అన్నప్పుడు దీంట్లో రెండు సమాన స్థాయిలో ఉన్నాయో ఏదో మొత్తానికి చూడాలి. అది ఆయన దాన్ని ఏ విధంగా డిస్క్రైబ్ చేస్తారో అన్నది వీ విల్ సీ. ఓకే, ఇటువంటి డిస్క్రిప్షన్ ఒకటి ఉంటుంది. తేషాం పదచ్ఛేదం చేద్దాం. అన్యోన్యాపేక్షయా తేషాం ప్రధానగుణత ఇష్యతే విశేషణ విశేష్యత్వం తథా గ్రాహ్యం హి యుక్తితః. ఇప్పుడు యుష్మత్ ప్రత్యయము అస్మత్ ప్రత్యయము అంటే ద్వివచనం ఉండాలి, కానీ యుష్మత్ ప్రత్యయములు అనేకం ఉంటాయి, అస్మత్ ప్రత్యయములు కూడా ఉంటాయి కదా. తాదాత్మ్యాన్ని బట్టి ఏవేవో అస్మత్ అహం పుత్ర ఇత్యాది అస్మత్ ప్రత్యయములు ఉంటాయి. ఈ యుష్మదస్మత్ ప్రత్యయముల యొక్క బహువచనం చేత తేషాం అంటున్నారు ఆయన. అక్కడ ఉన్నవి రెండు రకాల ప్రత్యయములే, కానీ తేషాం. లేదా మీకు మూడు రకాలు చెప్పారు పైన, యుష్మత్ ప్రధానము, అస్మత్ ప్రధానము, యుష్మదస్మత్ మిక్స్చర్, మూడు రకాలు చెప్పారు. ఇన్ దట్ సెన్స్ తేషాం అనే బహువచనం. తేషాం వాటికి, ఆ ప్రత్యయములకు అన్యోన్యాపేక్షయా, ఒకదానిపై మరి ఒకటి ఆధారపడి ఉండుటచే. అంటే ఏమిటి? యుష్మత్ అనేది అస్మత్ ఉంటేనే ఉంటుంది, అస్మత్ లేకుండా యుష్మత్ ఉండదు, యుష్మత్ లేకుండా అస్మత్ ఉంటుంది. అవి రెండు భార్యాభర్తలాగా. భార్య ఉన్నాడు ఉంది, భర్త లేడంటే కుదరదు. భర్త లేకుండా భార్య ఉండదు, భార్య లేకుండా భర్త ఉండడు. తండ్రి కొడుకు ఇవన్నీ పరస్పర అపేక్షంగా ఉంటాయి. ఆ రెండు ప్రత్యయములు అలా ఉండుటచే ప్రధాన గుణత, ఒకటి ప్రధానమగుట మరి ఒకటి అప్రధానమగుట, విశేషణ విశేష్యత్వం, విశేషణ విశేష్య భావము, విశేషణము అప్రధానము, విశేష్యము ప్రధానము, ఇష్యతే స్వీకరింపబడుచున్నది. మరి దేంట్లో మేము ఎలా తెలుసుకోవాలండి? ఏది ప్రధానం ఏది ప్రధానం మాకు ఎలా తెలుస్తుంది అంటే యుక్తిని ఉపయోగించి తెలుసుకోవాలి, తెలివితేటలను బట్టి తెలుసుకోవాల్సి ఉంటుంది. యుక్తిత యుక్తిని బట్టి, హీ నిశ్చయముగా, తథా ఆ ప్రకారముగా. అంటే ఏది ప్రధానము ఏది గుణము అనే గుణం అనే మాట ఇంత దాకా రాలేదు, తర్వాత శ్లోకాల్లో రావచ్చు, ఆ తర్వాత వస్తుంది.
అంటే అప్రధానాన్ని గుణం అంటూ ఉంటారు. ఓకే, సో అది మీరు ఆ ప్రకారంగా గ్రాహ్యం తెలియదగును, మీరు యుక్తిని ఉపయోగించి ఆ సందర్భానికి తగ్గట్టుగా తెలుసుకోవాలి అని ఆయన ఆత్మానాత్మ వివేకానికి ఒక ప్రణాళి ఆయన బిల్డప్ చేసుకొస్తున్నారు. ఈ ప్రణాళిని మనం బాగా ఆకలింపు చేసుకుంటే ఇది నేను, ఇది నాది, ఈ గోళ తగ్గుతుంది. ఈ యుష్మత్ ప్రత్యయాన్ని తీసుకొచ్చి అస్మత్ మీద నెత్తిన వేసుకోవడం, ఈ అధ్యాస తగ్గుతుంది. అధ్యాసనే ఇప్పుడు ఇదంతా అధ్యాస. అధ్యాస అంటే కన్ఫ్యూషన్ గురించి బాగా చదువుకుంటే ఆ కన్ఫ్యూషన్ పోతుందండి. ఇంకా అంతకంటే వేరే ఉపాయం లేదు కన్ఫ్యూషన్ పోవడానికి. దాన్ని బాగా చదువుకోవాలి. ఇప్పుడు అది పామని కన్ఫ్యూషన్ ఉంటే పారిపోతే ఏమైనట్టు? పారిపోతే ఏం తేలుతుంది? ఏం తేలదు. ఓ దీపం ఒకటి సంపాదించి దాని ఇలా కెలికి చూసి బాగా స్టడీ చేస్తే ఆ కన్ఫ్యూషన్ పోతుంది. ఓకే, అన్యోన్యాపేక్షయా తేషాం ప్రధానగుణతేష్యతే విశేషణ విశేష్యత్వం తథా గ్రాహ్యం హి యుక్తితః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.